లాస్ట్ 5th గేము అది కేటగిరీ గేమ్ అంటారు దాన్ని. అది ఒక రకమైన సబ్జెక్ట్ ఏరియా తీసుకుని ఆ సబ్జెక్ట్ కూడా నేర్చిపెట్టేట్టుగా ఉంటే ఎలా ఉంటుంది అని అనిపించింది గేమ్లోను. తర్వాత అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నది మహాభారతం కన్నా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏముంటుంది అని అనిపించింది. సో ఫస్ట్ కేటగిరీ గేమ్లో ఫస్ట్ మహాభారతం గేమ్ పెడుతున్నాం అన్నమాట. ఇదేంటంటే ఇక్కడ ప్రతిరోజు 2 మహాభారతంలో 2 ప్రశ్నలు ఆది పర్వం నుంచి మొదలుకొని చిట్ట చివరి పర్వం దాకా ప్రతి పర్వంలోంచి క్యూరేట్ చేసాం. ఇది చాగంటి ప్రసాద్ గారు అని చెప్పి ఆయన క్యూరేట్ చేస్తున్నారు. మనం మహాభారతం రెఫరెన్స్ గైడ్స్ చాలా తీసుకున్నాం. తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకాలు, రకరకాల మంది ప్రచురించిన పుస్తకాలు చదివి ఆ ప్రెస్ వాళ్ళవి వాటి నుంచి గేమిఫికేషన్ కోసం ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్స్ తీసుకుని ప్రతి పర్వంలోనూ క్యూరేట్ చేసాం కంటెంట్. అది ఇంచుమించుగా 7 నెలల నుంచి జరుగుతుంది ఆ పని. అది పూర్తి చేసి క్యూరేట్ చేసిన కంటెంట్లో ప్రతిరోజు మనం ఏంటంటే ఓవర్లోడ్ చేయం. ప్రతిరోజు 2 టాపిక్స్ ఉంటాయన్నమాట. ఏదో 2 ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్న అడిగినప్పుడు మనకి జవాబు తెలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ సర్పయాగం ఎవరు చేశారు అనే ప్రశ్న ఉండొచ్చు. దానికి ఏం చెప్తుందంటే మీకు ఆన్సర్ తెలిస్తే తెలుస్తుంది కానీ చెప్తుంది మే జయుడు 6 అక్షరాలు 6 బాక్సులు ఉంటాయి. ఇదేదో 6 అక్షరాల పదం అని ఉంటుంది. మనకి ఇంకా వెలగలేదు అనుకోండి ఆన్సర్. అక్కడ హింట్ నొక్కితే జా అని రావచ్చు. అంటే ఫస్ట్ లెటర్ జా. మీకు తెలిసింది అర్థమైపోయింది రాసేస్తారు. అలాగే రెండో దానికి వెళ్తారు. రెండో ప్రశ్న కూడా చెప్పేస్తారు. మీరు 2 చెప్పేస్తే మీకు 100% కరెక్ట్ అయిపోయినట్టు ఆ రోజుకి. అప్పుడు ఏం చేస్తుందంటే మీకు వచ్చిన స్కోర్ బట్టి ఒక అస్త్రం మీకు వస్తుంది అన్నమాట. 4 అస్త్రాలు పెట్టాం. సమ్మోహనాస్త్రం, వజ్రాస్త్రం, నాగాస్త్రం, వరుణాస్త్రం అని. మీకు ఒక అస్త్రం వస్తుంది. తర్వాత రేపటిదాకా మనకి ఇంకా అయిపోయింది. ఆట ఇవాళకి అయిపోయింది. 5 నిమిషాల్లో మనకి ఇక్కడ ఏంటంటే అంతర్లీనంగా మన భారతం నేర్పడం కూడా మనకు ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు మన మహాభారతం అంటే కవిత్రయ రాసి భారతం తీసుకున్నాం, రెఫరెన్స్గా తీసుకుని దాన్ని మనం ఎలాగ నేర్పాలి. అయితే ఇక్కడ మనకి చాలా అవరోధాలు, చాలా ఛాలెంజ్ వచ్చాయి. అక్కడ వర్డ్ గేమ్స్లో చేస్తున్నప్పుడు వర్డ్ లిస్టులు ఛాలెంజ్ అయితే ఇక్కడ ఏమైందంటే యూజర్ కమ్యూనిటీ, ఒక వైడ్ వెరైటీ ఆఫ్ కమ్యూనిటీ ఉన్నారండి. మన అందరికీ ఇంట్రెస్ట్ ఉంది. భారతం అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అంటూ లేరు. ఓకే, మన ఇది తెలుగు రాష్ట్రాలే కాదు, నేను కూడా భారతదేశం అంతా కూడా భారతం, రామాయణం అండ్ ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం ఈ సనాతన వాల్యూస్ మీద, పుస్తకాల మీద, కవిత్వం మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కానీ అదంతా టెయిల్ విండ్స్, అది బాగుంది. హెడ్ విండ్స్ ఏంటంటే ఎవరికి కూడా ఇవి మనం ఒక రెఫరెన్స్ మెటీరియల్ కింద ఇప్పుడు చదువుకోలేదు. ఇప్పుడు ఎక్కడా కూడా పాఠ్యాంశంలో ఏ పుస్తకంలో కానీ ఏ క్లాసులో కానీ 1వ క్లాస్ నుంచి చదివించాక ఎక్కడ కూడా మహాభారతం కంపల్సరీ సబ్జెక్టు, రామాయణం కంపల్సరీ మనకు లేదు. అది మన టెక్స్ట్ బుక్లో కానీ అక్కడ లేదు. కనీసం నాన్ డీటెయిల్గా కూడా మనకి ఎప్పుడు చదువుకోలేదు. దీనివల్ల ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పిస్తే చాలామంది ఎస్పెషల్లీ యూత్కి మళ్ళీ ఒక కంటిన్యూటీ లేకుండా అక్కడక్కడ ఏదో సినిమాలు చూసి ఏదో యూట్యూబ్లో వీడియోలు చూసి అవి తెలుసుకొని వచ్చి దానివల్ల ఏమైంది, ఈ ఫోకస్ గ్రూప్ రీసెర్చ్ చేస్తే వైడ్ వెరైటీ ఎంత అంటే ఒక్కొక్కసారి చాలా బాధ కూడా కలుగుతుంది అన్నమాట. ఎంత వెరైటీ అంటే అతి నిష్ణాతంగా ఎంత డీప్ క్వశ్చన్ అయినా చెప్పగలిగే లెవెల్ వాళ్ళు కొంతమంది ఉంటాయి, అనేక మంది ఉన్నారు. కొంతమంది పాండవుల 5 పేర్లు చెప్పు అమ్మ అంటే పడే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కొంచెం కష్టపడే లేపం, సిలబస్లో లేపం ఎక్కడ మనకు అవసరం రాలేదు. మన వాళ్ళని అనడానికి ఏం లేదు. మనం ఎక్కడ వాళ్ళని చదువుకోవాలి, ఎన్సైక్లోపీడియా మహాభారతం తెలియాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. సో ఇంత వెరైటీ వాళ్ళకి ఒకటే గేమింగ్ ప్లాట్ఫామ్లో ఇంతమందికి ఎలా చేయాలి, ఇలా చేస్తూ ఇంత ఉన్నప్పుడు వీళ్ళకి ఎలా మనం నేర్పాలి, ఓకే అనేది ఒక పాయింట్ వచ్చింది. ఫస్ట్లో అది అలా అనుకోలేదు. ఫోకస్ గ్రూప్ రీసెర్చ్ చేసే ముందు గేమిఫికేషన్ చేసేద్దాం, కంటెంట్ పెడదాం అనుకున్నాం. ఇంత వెరైటీ ఆఫ్ పీపుల్ వీళ్ళ సబ్జెక్ట్ ఏరియాలో ఉండడంతో ఇలా కాదు, దీన్ని కూలంకషంగా కొంచెం ఆలోచిద్దామని వెనక్కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ టెక్నాలజీని, ఏఐని కూడా వాడదాం, అసలు ఎలా వీటిని మార్చచ్చు అని చెప్పి వీటిని కొంచెం అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటారు దీన్ని. యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఈజీగా చేయాలి, ఎలా చిన్నగా క్లిప్గా చేయాలి. తర్వాత ఇది ర్యాండమ్గా రాదు, ఒక వరుస ప్రకారం వెళ్తుంది అన్నమాట. అంటే ఏంటి, మనకు ఆదిపర్వంలో ఒక 100 ప్రశ్నలు ఉన్నాయనుకోండి, ఆ 100 అయ్యి వచ్చాకే మీరు రెండోది సభాపర్వంకి వెళ్తారు. మొత్తం 18 పర్వాలు ఒక ఆర్డర్లో ఉంటాయి. అలాగా మీ ఆదిపర్వంలో రోజుకు ఉండని చెప్పాను, మీరు 2 ఆన్సర్ చేశారు. రేపు సపోజింగ్ మీకు 3వది కష్టమైనది ఏదో వచ్చింది, ఏదో ఇదే సర్పయాగానే ఆపినవాడు ఎవరో ఏదో వస్తుంది. మీకు ఎక్కడో నోట్లో తెలుసు, చదివినట్టు తెలుసు కానీ గుర్తులేదు. ఓకే, అప్పుడు మీకు చూసుకుని మీ అస్త్రాల్లోకి వెళ్తే మీకు అస్త్రం ఉంది చేతిలో, ఎందుకంటే నిన్న ప్రశ్న కరెక్ట్గా చెప్పారు. సమ్మోహనాస్త్రం వచ్చింది. సమ్మోహనాస్త్రం ఏం చేస్తుందంటే ఒక ప్రశ్నని చూపించేస్తుంది అన్నమాట. అప్పుడు అది క్లిక్ చేస్తే మీకు ఆస్తికుడు అని ఆన్సర్ వచ్చేస్తుంది. మనం టైప్ చేయాలి, అది చాలా ముఖ్యం. ఆన్సర్ వస్తుంది కానీ ఉత్తి వినేసి చేయడం కాదు, మనం టైప్ చేయడం అంటే రాయాలన్నమాట. మనం చిన్నప్పుడు రాయడం వల్లే మనకు గుర్తున్నాయి. ఇక్కడ మళ్ళీ మనం రాయిస్తాం వచ్చాట. అది అయ్యాక
అలా అలా ప్రతిరోజు వెళ్తూ ఉంటారు ముందుకి, రెండేసి ప్రశ్నలు చొప్పున. ఒక లెవెల్ ఒక స్టేజ్ రాగానే సడన్గా మళ్ళీ ఇందాక చెప్పిన లెవెల్స్ వస్తాయి. ఓకే, చాలా బాగా చెప్పారు, నీ లెవెల్ పదవిహారి, అదే పదవిహారి కాదు భారత విహారి అని వస్తుంది ఒక ఇది. తర్వాత ఇంకొన్ని రోజులు అయ్యాక నువ్వు చతురి అయ్యావు, విజేత అయ్యావు. అంటే ఇప్పుడు భారత విహారి, భారత చతురి, భారత సరస్వతి, భారత బ్రహ్మ అని మళ్ళీ దేని దానికి భారత యాడ్ చేస్తారు. ఈ 5 అవే ఉంటాయి, అన్ని గేమ్లోనే 5 ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమైంది, ఆదిపర్వం అంతా కంప్లీట్ అయ్యేసరికి అంటే సుమారు మీకు ఒక 100 ప్రశ్నలు అనుకోండి, 50 రోజులు, రోజుకు 2 ఉంటాయి. 50 రోజుల్లో మీరు బ్రహ్మ అవ్వచ్చు, అన్ని కరెక్ట్గా వస్తాయి. భారతం గేమ్ మీద సపరేట్ గేమ్. సో ఇది ఒక లెవెల్ వచ్చింది. సో ఇది ఒక అయితే ఆదిపర్వం అయిన తర్వాత సభాపర్వంకి వెళ్తారు, అక్కడ ఇంకో లెవెల్ వస్తుంది. ఇప్పుడు ప్రతి దగ్గర అన్ని పర్వాలు అయ్యేసరికి మీరు 18 పర్వాలు అయ్యేసరికి మొదటి పర్వం మీకు బాగా వచ్చి ఉండొచ్చు, యుద్ధ పర్వం బాగానే వచ్చి ఉండొచ్చు, ఇక్కడ అక్కడ బ్రహ్మ అయ్యారు, మధ్యలో ఏదో విజేత అయ్యారు, మొత్తం అన్ని కలిపేసి రకరకాల అనుశాసనిక పర్వం చాలా ఉంటాయి. వాటిలో ఒక్కొక్క కొంత తెలియని సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. అయితే యావరేజ్ అన్నిటికీ కలిపి మీ స్టేటస్ ఏంటి, మీ స్కిల్ ఏంటి అని ఒక సర్టిఫికేట్లో వస్తుంది. భారతంలో ఎక్కడున్నావు. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఫోకస్ గ్రూప్లో ప్రశ్న సింపుల్ క్వశ్చన్ అడిగితే, అమ్మ నీకు బాబు నీకు భారతం వచ్చా, అందరూ వచ్చు, నాకు భారతం తెలుసు, ఏంటి తెలుసు అంటే ఏదో ప్రభాస్ అని అలా సినిమా క్యారెక్టర్ గురించి వీటి గురించి చెప్తున్నారు. సో ఎవరికి మనకు రిఫరెన్స్ స్టాండర్డ్ లేదు, ఎవరికి భారతం ఎంత వచ్చు అన్నది మనం చెప్పేది. ఇంక నాకు నిజం చెప్పాలంటే నాకు ఆ స్తోమత లేదు, ఎవరినైనా మెజర్ చేయాలని స్తోమత లేదు. ఇంత వైడ్ వెరైటీ ఉన్నప్పుడు మనం ఏదో అంటూ ఒక స్టాండ్ చేస్తే ఒక లిపి.గేమ్లో ఉన్న భారతం కంటెంట్కి నువ్వు ఎక్కడ ఉన్నావు కనీసం. ఓకే, సో ఈ ఆట అయ్యేసరికి నేను లిపి గేమ్ కంప్లీట్ చేశాను, ఇందులో నా లెవెల్ విజేత లెవెలు అని తెలిస్తే అంటే మీకు భారతంలో ఒక 40% సబ్జెక్ట్ ఉంది. అప్పుడు మీ గేమ్లో మళ్ళీ వెనక్కి వెళ్ళి బ్రహ్మదాకా వెళ్ళొచ్చు, కావాలంటే మళ్ళీ ఆడచ్చు, నేర్చుకోవచ్చు. సో ఇది ఒక సర్టిఫికేషన్ అనేది మనకి ఏ సబ్జెక్ట్లో అయినా కూడా ఒక లెవెల్ వచ్చిందా రాదా అని తెలియడానికి ఒక ప్రామాణిక ఉండాలి, ప్రామాణిక ఇది ఉండాలి. అది తీసుకొస్తున్నాం. అంటే ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు స్పెల్ బీ చాలా ఆటలు ఉన్నాయి కదా, ఈ పిల్లలు రకరకాల వాళ్ళు ఆడుతుంటారు. వాళ్ళు నా న్యూయార్క్ టైమ్స్ ఆటల్లో నాకు ఇందులో ఉన్నాను, ఇలా సర్టిఫికెట్స్ కానీ గర్వంగా చెప్పుకోవటము అవన్నీ జరుగుతున్నాయి. చాలా మంది అది ఎంజాయ్ చేస్తున్నారు కదా, అటువంటిది ఈ లిపి.గేమ్ కూడా తీసుకురావాలనేది మీ లక్ష్యం. కరెక్ట్. అదే న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు చేయడమే కాదు, ఇంకొక అద్భుతమైనది కూడా చేస్తున్నారు వాళ్ళు. అదేంటంటే స్పెల్లింగ్ బీని స్క్రిప్ట్ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ అని ప్రతి ఇయర్ ఒక కాంపిటీషన్ కండక్ట్ అవుతుంది. సుమారుగా 2 ఏళ్ళు ప్రిపేర్ అయ్యి స్టూడెంట్స్ దానికి ఆ స్పెల్లింగ్ బీ ఎగ్జామ్కి వాళ్ళు వెళ్తున్నారు. అందులో కూడా మన భారతీయులు ఇంచుమించు ఎవ్రీ ఇయర్ టాప్ 3లో ఒక 2 ఉంటారు మన ఇండియన్స్. ఓకే, చాలా విపరీతంగా మనం ఇండియన్స్ సక్సెస్ అవుతున్నారు. ఏంటి, ఇంగ్లీష్లో 2 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి, అది ఎవరు రీసెర్చ్ చేశారు, ఈ మధ్య పబ్లికేషన్ కూడా వచ్చింది, ఎందుకు ఇండియన్స్ సక్సెస్ఫుల్ అవుతున్నారంటే వాళ్ళ పేరెంట్స్ తీసుకున్న ఇదన్నమాట ఇంట్రెస్ట్ టు టీచర్. అదే ఇంట్రెస్ట్ మనం తెలుగులో ఎందుకు తీసుకోకూడదు, పిల్లలకి ఇలా చెప్పి చేస్తే అని సర్టిఫికేషన్ వస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది. ఇది నేను యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రాకి ప్రపోజ్ చేస్తే వాళ్ళు లేదంటే చాలా బాగుంది, సర్టిఫికేషన్ యూనివర్సిటీ ద్వారా కూడా చేయిస్తాం అన్నారు. అదొకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో వాళ్ళకి సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ అలా మిగతా యూనివర్సిటీలతో కూడా ఒక నాట్ ఓన్లీ సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ అనేక యూనివర్సిటీలతోటి మీరు ఒక ఒప్పందం ఎంఓయూ చేసుకొని వాళ్ళ ద్వారా పిల్లలు కావచ్చు ఎవరికైనా కానీ ఈ గేమ్స్ సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళకి ఒక బాగుంటుంది కదా, టెస్టిమోనియల్ లెవెల్ ఉంటుంది, వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అవన్నీ చేస్తారు. తర్వాత ఇంకోటి చేస్తున్నప్పుడు ఇంకో కాన్సెప్ట్ తీసుకొచ్చాం, అంటే అది మళ్ళీ కంప్లీట్లీ టెక్నాలజీ కాన్సెప్ట్. ఇప్పుడు భారతం అనేది మనకి చాలా కాంప్లికేటెడ్ గ్రంథం, అది ప్రపంచంలోనే అన్నిటికన్నా పెద్ద రచన. వ్యాసులు ఆయన రాసిన ప్రణాళిక అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇంత గ్రంథాన్ని చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, మన చందమామల దగ్గర నుంచి కొడవగంటి కుటుంబరావు గారు అనుకుంటాను, ఆయన రాసిన చందమామ అవన్నీ చదివాము, ఎన్నో గ్రంథాలు చదివాము, మనకంటూ ఏదో అంత అండర్స్టాండింగ్ వచ్చింది. ఇప్పుడు యూత్కి ఎలా తెలుస్తుంది అంతాను, ఇప్పుడు అవన్నీ కూడా పోతున్నాయి, దొరకవు, వాళ్ళకి ఆ ఓపిక లేదు, టైం లేదు. సో వీళ్ళకి ఏం చేసి ఇలా ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్లు ఉంటాయి, సుమారుగా నాకు కరెక్ట్గా తెలియదు 8,000 నుంచి 10,000 యూనిక్ క్యారెక్టర్స్ భారతంలో ఉండొచ్చు అని ఒక అంచనా ఉంది. ఈ ఆట మాది కంప్లీట్ అయ్యేసరికి తెలుస్తుంది ఖచ్చితంగాను. సో అవి అందరికీ కూడా రిలేషన్షిప్స్ ఉంటాయి, నెట్వర్క్ రిలేషన్షిప్స్ అన్నమాట. వీళ్ళకి ఎక్కడెక్కడో వస్తూ ఉంటారు. ఇప్పుడు వ్యాసుడు ఆఫ్కోర్స్ అద్భుతమైన వ్యక్తి, ఆయన రచయితే కాకుండా క్యారెక్టర్ కింద వస్తూ ఉంటారు. మహాకవి మహర్షి ప్లస్ ఆట పాత్ర. సో ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ చాలా పిల్లలకి కొత్తగా చెప్తే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, అర్థం అవ్వదు. అందుకని దీనికి నెట్వర్క్ గ్రాఫ్ అని ఒకటి క్రియేట్ చేసాం. నెట్వర్క్ గ్రాఫ్ అంటే ఏంటంటే ఆట ఆడుతున్నప్పుడు ఇందాక మీకు చెప్పిన ప్రశ్న జనమేజయుడు అని వచ్చింది ఆన్సర్,
సర్పయాగానికి ఆపింది ఎవరు, అదే చేసింది ఎవరు అంటే ఏదో కుంతి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కుంతి అనుకుందాం. కుంతి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఏదో ఒక ప్రశ్న వస్తుంది, ధర్మరాజు తల్లి ఎవరు అనేది ప్రశ్న వచ్చింది అనుకోండి. సరే 2 అక్షరాల పదం కాతో మొదలవుతుంది, మీరు ఏదో చటుక్కని చెప్పేశారు కుంతి అని చెప్పారు. కుంతి అనగానే అక్కడ ఆట అయిపోకుండా, అక్కడ ఆట అయిపోయింది, కానీ మీకు చిన్న జిజ్ఞాస వచ్చింది, ఓహో కుంతి, ఇంకేనా తెలుసా కుంతి గురించి అని తెలుసుకుందాం ఇవాళ ఒక 5 minutes అంటే 5 నిమిషాల్లో ఆట అయిపోయింది. మీకు ఎక్కువ టైం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు యువతకి అసలు టైం లేదు, అన్నిటికీ కూడా ఫాస్ట్ యుగం కదా, టక్ అయిపోవాలి, ఇన్స్టెంట్. 5 నిమిషాలు అయిపోయింది. కానీ అవగానే చిన్న హుక్ అన్నమాట అది. ఆ హుక్ ఏంటంటే హుక్ అండ్ బెయిట్ అంటారు దీన్ని. ఏమవుతుందంటే ఇది బెయిట్ ఏంటి, చిన్న గేమిఫికేషను, కుంతి ఆన్సర్, అమ్మాయి నాకు ఏదో ఆస్త్రం వచ్చింది గెలిచాను, సక్సెస్. అక్కడ ఒక క్షణం ఆగుతారు. అక్కడ మనం ఏం చెప్తాం అంటే కుంతి దగ్గర ఒక లింక్ ఉంటుంది అన్నమాట. ఆ లింక్ క్లిక్ చేస్తే కుంతి నెట్వర్క్ గ్రాఫ్ కనిపిస్తుంది అక్కడ, అది విజువల్ గ్రాఫ్లో వస్తుంది. అది ఎలా ఉంటుందంటే కుంతి ఒక సర్కిల్ ఉంటుంది, కుంతికి కుడి పక్కన ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దగ్గర పాండురాజు ఒక లైన్ ఉంటుంది, పాండురాజుకి మళ్ళీ ఇంకో లైన్ ఉంటుంది, కుంతికి లెఫ్ట్, అలా రకరకాల లైన్స్లో గ్రాఫ్లో వస్తుంది. ఏంట్రా ఈ లైన్స్ ఇన్ని ఉన్నాయి అని చెప్పి ఆ లైన్ మీద క్లిక్ చేస్తాడు, మనం రాస్తాడు, క్లిక్ చేసి చూడు ఏమవుతుందో అని. మనం కుంతి మీద ఒక లైన్ మీద క్లిక్ చేస్తే కుంతి అసలు పేరు పృథ అని వస్తుంది. అసలు చాలామందికి తెలియదు కుంతి అసలు పేరు పృథ అని. తర్వాత తండ్రి అని వస్తుంది, చూస్తే అక్కడ 2 తండ్రులు ఉంటారు. కుంతికి పెంచుకున్న తండ్రి పేరు కుంతి భోజుడు, అందుకనే కుంతి అని పేరు వచ్చింది. తర్వాత ఈ పాండవుల్లో కుంతికి పుట్టిన వాళ్ళు కౌంతేయులు అంటారు. కౌంతేయులు అంటారు, కరెక్ట్, రైట్. తర్వాత అలా మనకి అన్ని గ్రాఫ్, తర్వాత బాగానే ఉంది. సరే కుంతి తండ్రి ఎవరు అదో పేరు వస్తుంది, అది క్లిక్ చేస్తాం. అది క్లిక్ చేస్తే అంటే యూజర్కి విజువల్గా కనపడగానే వాళ్ళు క్లిక్ చేసే మన వీడియో గేమ్లో క్లిక్ చేస్తే అక్కడ వసుదేవుడు కనిపిస్తాడు. అంటే వసుదేవుడు ఎక్కడ వచ్చాడు అంటే కుంతికి వసుదేవుడు అన్నయ్య అవుతాడు. ఇది భలే ఉంది, ఈ వసుదేవుడు ఎక్కడో విన్నాను చిన్నప్పుడు అని చెప్పి మన వసుదేవుడిని క్లిక్ చేస్తే కృష్ణుడు కనిపిస్తాడు. కృష్ణుడు వసుదేవుడికి కూడా అంటే ఏంటి, కుంతి రిలేషన్షిప్ బిట్వీన్ కుంతి అండ్, అది 2nd degree రిలేషన్షిప్, అది 1st degree కాదు, 2nd degree రిలేషన్షిప్. మేనత్ అయ్యాడు, దాని ద్వారా వీళ్ళకి బావ అయ్యాడు. సో సడన్గా ఏమైంది, మనకి ఒక 2 నిమిషాలు ఆ గ్రాఫ్లో నావిగేట్ చేయడంతో, నెట్వర్క్ గ్రాఫ్లో నావిగేట్ చేయడంతో కుంతి కృష్ణుడు ఎందుకు బావ అంటున్నాడు, అసలు వాళ్ళ రిలేషన్షిప్ ఏంటైంది అంతా అర్థమైపోయింది. మనం ఎక్కడ చదవక్కర్లేదు, అక్కడే విజువల్గా అలా తీసుకొస్తాం అన్నమాట. ఇలా ఈ ప్రయత్నం మొదలెట్టాం. అయితే ఇది చాలా మాన్యుమెంటల్ టాస్క్. ఓకే, ఇది ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు 8,000 మంది క్యారెక్టర్స్ ఉన్నారు. ఓకే, ఇంకా ఎక్కువ కూడా 9,000 ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళందరికీ రిలేషన్షిప్స్, నెట్వర్క్. ఈ నెట్వర్క్లోంచి మన ఈ గ్రాఫ్లో అంటే పాత్రలు, కథలు, వాళ్ళకి రిలేషన్షిప్స్ ఇట్లా ఎంతవరకు వెళ్ళచ్చు అంటే ఇప్పుడు కుంతితో మొదలెట్టాం. ఓకే, కుంతికి ఒక పక్క దుర్వాసుడు వస్తాడు, దుర్వాసుడు చుట్టం కాదు కుంతికి, కానీ ఆ రిలేషన్షిప్ చూపిస్తుంది. క్లిక్ చేస్తే ఆయనకు వరం ఇచ్చాడు, కర్ణుడికి వికర్ణుడికి తేడా ఏంటి, అలాంటివన్నీ కూడా వస్తున్నాయి. తర్వాత కుంతి నుంచి పాండురాజుకి వెళ్ళారు, పాండురాజు నుంచి శంతనుడికి వెళ్ళారు, శంతనుడి నుంచి అలా 35 తరాల ముందుకు వెళ్తే యయాతి దాకా వెళ్తారు. అంటే ఫ్యామిలీ ట్రీ, అది వంశవృక్షం. అంతే, వంశవృక్షం. మీరు భారతుడి దగ్గరికి వెళ్ళచ్చు. అలా మన గ్రాఫ్లో అలా నావిగేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీరు యయాతి నుంచి బ్రహ్మ దాకా వెళ్ళచ్చు, చంద్రవంశం బ్రహ్మ దాకా వెళ్ళచ్చు. అంటే ఏంటి, చిన్న ఎగ్జాంపుల్తో మీరు మొదలెట్టి అసలు సర్పయాగం ఎవరు మొదలెట్టారు అన్న దగ్గర మొదలెట్టి అక్కడ దాకా మీరు నేర్చుకుంది ఒక గ్రాఫికల్గా ఒక విజువల్ నెట్వర్క్ గ్రాఫ్ తోటి అది చేస్తున్నాం. ఇది కోర్స్ మీ అందరి సహకారం కూడా కావాలి. ఇది ఒక్కళ్ళతో అయ్యే పని కాదు, ఇది కొంచెం క్రౌడ్ సోర్స్ కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ రిలేషన్షిప్స్, ఇవి ఇంటర్ కనెక్టెడ్. అయితే మేము చేస్తున్నది ఏంటంటే Lippy.Game ఇస్ ఎ ప్లాట్ఫామ్ అని ఎందుకు చెప్తున్నానంటే ఒక వేదిక, ఆటలకి ఇది ఒక వేదిక. ఈ నెట్వర్క్ గ్రాఫ్ అనేది ఒక వేదిక. అలాగే మీరు అన్నట్టు ఉత్తి పాత్రలే కాదు, ఘట్టాలు కూడా ఉంటాయి, కథలు ఉంటాయి, సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆసక్తికరమైన అంశాలు, కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ లక్క ఇంటి దహనం అని ఉంటే ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ మీరు క్లిక్ చేస్తే దాని నెట్వర్క్ గ్రాఫ్ వస్తుంది. ఓకే, అక్కడ ఎందుకు ఆ లక్క గృహంలో వాళ్ళు ఉన్నారు, ఎవరు దహనం చేశారు, వాళ్ళని ఎవరు సేవ్ చేశారు, కరెక్ట్. అక్కడ పులోముడు అనేవాడు ఎవరు. ఓకే, ఇప్పుడు నువ్వు పులోముడు గురించి నేర్చుకో అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వు లక్క దహనం నేర్చుకో అక్కడి నుంచి ఇలా తీసుకొస్తే. సో అలా ఈ గేమ్లో రెండే అడ్వెంచరస్ టాస్క్ కదా, సాహస కృత్యం ఎలా బయటకు వచ్చేది. కరెక్ట్. సో ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇంకా గేమ్ ఇంకా రిలీజ్ చేయలేదు భారతంగా. ప్రస్తుతం మనం ఆదిపర్వం కంప్లీట్ చేసాం, ఇంకా ముందుకెళ్తోంది, మనం చేస్తున్నాం. ఇవన్నీ అవడానికి ఇంచుమించుగా మేము అనుకోవడం కొంత టైం పడుతుంది. అయ్యాక మనం భారతం చేస్తాం. అయితే భారతం గేమ్ అనేది ఈ లక్ష్యం చాలా Lippy.Game కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది మాకు. ఒక కేటగిరీ తీసుకుని ఇప్పుడు వర్డ్ గేమ్స్లో ఏమిటంటే ఒక రోజు మానేసినా కూడా పర్వాలేదు, 2 రోజులు మానేస్తారు, ఏదో ఊరు వెళ్తారు, ఆడరు, మొన్నాడు వస్తారు, మళ్ళీ ఫ్రెష్గా వీళ్ళు ఆడతారు. ఇక్కడ మీరు 4 టాపిక్లు వదిలేస్తే ఒక కంటిన్యూటీ ఉంటుంది, స్టోరీ ఉంటుంది. ఈ గేమ్ మళ్ళీ వెనక్కి తీసుకెళ్తుంది. నువ్వు 4 టాపిక్ దగ్గర ఆగావు, అక్కడికి వెళ్ళి అని చెప్పి అలా తీసుకొస్తుంది అన్నమాట.
అవి తీసుకుంటూ ఒక జర్నీలా కంటిన్యూ అవుతుంది. తర్వాత మీరు ఈ ఆడియోలు వినొచ్చు. ఈ చాగంటి ప్రసాద్ గారే క్యూరేట్ చేస్తూ కంటెంట్ ఆడియోలో కూడా చదివి వినిపిస్తున్నారు కొన్ని టాపిక్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడియోలో వినొచ్చు, కార్ డ్రైవ్ చేస్తూ వింటానన్న వాళ్ళు, ఆర్ విజువల్గా చూసుకుంటా నేర్చుకుంటాను గ్రాఫుల్లో చూసుకోవచ్చు. ఆర్ రోజుకి చాలే నాకు 5 నిమిషాలు భారతం చాలు అంతకన్నా అక్కర్లేదు అనుకుని అలా చేసుకోవచ్చు. సో ఇది కూడా నేను చాలామందికి తెలియని విషయాలు, అందరికీ తెలిసిన విషయాలు అన్నీ ఉంటాయి. ఇది ఈజీగా కష్టం అనేది కూడా చెప్పడం కష్టం. అన్నీ మనకి ఇంపార్టెంటే. భారతంలో పాండవులు ఎంతమంది ఎవరు అని తెలియని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 5గురు ఒకే తల్లి బిడ్డలు కాదు మళ్ళీ. కరెక్ట్. అలాగే తండ్రి కూడా మనకి పాండురాజు అయినప్పటికీ కూడా మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క అంశతో జన్మించిన, ఒక్కొక్క ఆశీస్సులతో జన్మించిన వాళ్ళు. సో ఇవన్నీ కథలు కదా, ఇవన్నీ కథలు మనం ఈజీగా ఉండేట్టుగా మనం ఒక ధర్మరాజుకి యమధర్మరాజు అని పేరు ఎందుకు వచ్చింది? యుధిష్ఠిరుడు ధర్మరాజు ఇద్దరు ఒకటేనా? అర్జునుడి దాదాపు మనకి అర్జున పలుగున పాద కిరీటి బీభత్సం అని చెప్పి ఒక 10 పేర్లు ఉన్నాయి. ఎందుకు వచ్చాయి ఆ పేర్లు ఎందుకు వచ్చాయి? ఇలా చాలా ఉన్నాయి. ఇదంతా అంటే నాలెడ్జ్ ఏర్పడుతుంది, మన తెలుగు భాష సంస్కృతులు తెలుస్తాయి, చరిత్ర తెలుస్తుంది, తర్వాత గొప్ప నాలెడ్జ్ వస్తుంది, తర్వాత భాషా సంపద చేరుతుంది, గ్రామర్ తెలుస్తుంది, వ్యాకరణం నిర్మాణం తెలుస్తుంది, వాక్య నిర్మాణం తెలుస్తుంది. తర్వాత మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు ఆ రీజనింగ్ తెలుస్తుంది. ఇవన్నీ ఇందులో తెలుస్తాయి. ఇవన్నీ తెలుస్తూ మీరు చెప్పండి. ఇంకోటి ఏంటంటే టెక్నాలజీ ద్వారా వీటిని క్యూరేట్ చేస్తున్నాం. దీన్ని క్యూరేటెడ్ కంటెంట్ అంటారు. క్యూరేటెడ్ కంటెంట్ వల్ల ఏమైంది, ఇప్పుడు LLMs అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అవి వాడతారు. ఈ చాట్ జీపీటీలు అవన్నీ కూడా LLMలు వాడి చేస్తాయి. ఇప్పుడు మీరు ఇవాళ రోజుల్లో చాట్ జీపీటీకి వెళ్ళి కొంత అసలు పేరు ఏంటి ఇలాంటి ప్రశ్నలు అడిగితే కొంచెం తడబడుతుంది, ఎందుకంటే ఎవరు క్యూరేట్ చేసిన ఆన్సర్ లేక. అయితే మనం ఏవైతే చేస్తున్నామో క్యూరేట్ చేస్తున్న కంటెంట్, మన నెట్వర్క్ గ్రాఫ్స్, మా ఉద్దేశం ఏంటంటే మన గూగుల్ వాళ్ళకి కానీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళకి కానీ, ఏ కంపెనీల వాళ్ళకైనా కానీ పబ్లిక్గా మనం వాళ్ళకి వెనక్కి ఇస్తాం. ఇది మనం సొంతంగా మనం ఏదో ఉంచేసుకోవాలి. భారతం ఎవరి సొత్తు కాదు. మహాభారతం అనండి, రామాయణం అనండి, ఇది మొత్తం ప్రపంచం సొత్తు. ఇది నిర్మాణం చేసి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇప్పుడు ఆ లాంగ్వేజ్ మోడల్స్ క్యూరేట్ అవుతాయి. ఈ క్యూరేటెడ్ కంటెంట్ తీసుకోవడం వల్ల అవి కరెక్ట్ ఆన్సర్లు ఇస్తారన్నమాట వాటి ద్వారా. అవి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తప్పులు వస్తున్నాయి, కొంచెం అబ్బెట్టుగా ఉంటుంది. ఒకసారి కృష్ణుడు ఎవరు అంటే కూడా తప్పులు వస్తున్నాయి. ఆ తప్పులన్నీ సరిదిద్దుతాం మనం ఈ ఆట వల్ల. ఇప్పుడు ద్రౌపది పేరులో కూడా కృష్ణ అనే శబ్దం ఉంది. కృష్ణ అంటారు ద్రౌపది. కరెక్ట్. అది ఎందుకంటారు అసలు? కృష్ణ ఎందుకైంది, కృష్ణి అనే కృష్ణుడు ఎందుకు పిలుస్తున్నాడు, ఇలాంటి ఎన్నో కొన్ని వేల లక్షల ప్రశ్నలు ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నామంటే ప్రస్తుతం ఆట పరంగా ఆట మళ్ళీ సులభంగా ఉండాలి, లేకపోతే మళ్ళీ చాలా కాంప్లికేట్ చేసి ఎంజాయ్ చేయాలి. ఓకే, అందుకనే రోజుకి 2 అనే పెట్టాం, అంతకన్నా అక్కర్లేదు. రోజుకు 2 టాపిక్స్ నేర్చుకుని ఆ 2 టాపిక్స్ అయ్యాక ఈ విజువల్ గ్రాఫ్, ఆడియో ఫైల్స్ విని చదువుకో, తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోటి అలా అని పెట్టామన్నమాట. సో ఇది అంతా అయ్యేసరికి నేను అనుకోవడం అయితే ఈ అన్ని రకాల సామర్థ్యం ఉన్న వాళ్ళకి కూడా ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బేసిక్కే కాకుండా అడ్వాన్స్ వాళ్ళు కూర్చుని ఆ విజువల్ గ్రాఫ్లో ఎంత దూరాన్ని వెళ్ళచ్చు, వాళ్ళకి ముందుకనే వెళ్తారన్నమాట. అంటే ఇప్పుడు మామూలు మనకు పత్రికల్లో వాటిలో పజిల్స్ ఉంటాయి, సండే అవగానే కంప్లీట్ చేస్తుంటారు చాలామంది. అలాగే మనం ఏదైనా హోటల్స్కి వెళ్తే, రెస్టారెంట్కి వెళ్తే అక్కడ టేబుల్ పైన పెట్టుంటారు. అది ఈలో పాటు సర్వ్ చేసేలో బోర్ కొట్టకుండా, వాడు ఇరిటేట్ అవ్వకుండా ఇది పేస్ చేస్తూ ఉంటారు. సో ఇందులో మన అంటే పజిల్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, కంటిన్యూటీ ఉంటుంది. అదే స్టార్ హోటల్లో ఇప్పుడు మీకు ఐప్యాడ్ అక్కడ పెట్టామనుకోండి, ఫోన్ పెడతారు, ఒక చిన్న ట్యాబ్లెట్ పెడతారు, మెనూ వచ్చే లోపల కాసేపు ఇలా ఏంటంటే మన ఇంటింటా అందరిళ్లలోనూ ఈ తెలుగు భాషల గురించి కానీ, తెలుగు సాహిత్యం గురించి కానీ, ఇది మహాభారతం అనేది ఒక కేటగిరీలో ఒక చాప్టర్, ఒక సబ్జెక్ట్. ఇలా చూస్తే మనకి కొన్ని వందల సబ్జెక్ట్స్ ఉన్నాయి. భాగవతం ఉంది, రామాయణం ఉంది, ప్రబంధాలు ఉన్నాయి, శతకాలు ఉన్నాయి, తర్వాత సాహిత్యం ఉంది, అది అవధానాలు ఉన్నాయి, ఇంకా కాంటెంపరీగా సైన్స్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది. ఇది ఈ మధ్య ఒక న్యూజెర్సీలో ఒక ఆయన చూసి ఈ నెట్వర్క్ గ్రాఫ్ చాలా బాగా చేస్తున్నావు, మహాభారత నవలు కథలు అవి కూడా తీసుకోవచ్చు, కంటెంట్ రైటర్స్ తీసుకోవచ్చు. మనకి కిరణ్ ప్రభ అని మీరు వినే ఉంటారు, ఆయన మనకి ఇక్కడ సహాయం చేస్తున్నారు. ఆయన కథల మీద వాటి మీద ఒక కేటగిరీ పెడదామని, అలా అందరికీ చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మెల్లగా వస్తాయి. అవంతా కేటగిరీ గేమ్స్ అన్నమాట. అందుకని 5వ గేమ్ పెట్టాం, మహాభారతం. అది దీన్నే మనం మహాభారతం 5వ గేమ్. మహాభారతం అంటే కేటగిరీ బేస్డ్ గేమ్. కేటగిరీ గేమ్లో స్టార్ట్ చేస్తాం. ఇది మన 2 విధాలుగా స్కేల్ అవుతుంది. దీన్ని వర్టికల్ స్కేలింగ్ అంటారు. అంటే తెలుగులోనే మహాభారతం రామాయణం చేయొచ్చు, భాగవతం చేయొచ్చు, సైన్స్ చేయొచ్చు, ఖగోళ శాస్త్రం చేయొచ్చు, ఎంతైనా వెళ్ళొచ్చు. ఆర్ కాంటెంపరీగా మనం పాలిటిక్స్ గురించి చేయొచ్చు, జర్నలిజం, ఎనీ సబ్జెక్ట్ ఏరియా. అది వర్టికల్గా మనం ఎన్నైనా చేస్తాం. తర్వాత హారిజాంటల్ స్కేలింగ్. హారిజాంటల్ అంటే ఇది ఏంటి, మనం ఏం చేస్తాం, తెలుగులో చేస్తాం. కానీ ఇది మీకు ఏం చెప్పాను, ఇది ప్లాట్ఫామ్. ఇది
ప్లాట్ఫామ్ అంటే అంతా యూనికోడ్లో చేసిన ప్రోగ్రామింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రోగ్రామింగ్ టీము, కోడింగ్ టీము లో మహారాష్ట్రియన్స్ ఉన్నారు, రాజస్థానీ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, మలయాళీ వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా తెలుగులో కోడింగ్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? వీటన్నిటికీ యూనికోడ్ యూస్ చేసి మేము చేస్తామన్నమాట. ప్రోగ్రామాటిక్గా ఇట్స్ ఆల్ మ్యాథమెటికలీ డన్ వర్క్ ఇన్ యూనికోడ్ లాంగ్వేజ్. సో దీనివల్ల ఏమైందంటే రేపొద్దున హిందీలో, తమిళ్లోను, కన్నడలోను, మిగతా భారతీయ భాషలోకైనా మనం ఈ కంటెంట్ని ట్రాన్స్లేట్ చేస్తే గేమ్ ప్లాట్ఫామ్ సేమ్ అదే ఉంటుంది. కంటెంట్ మనం ఆఫ్కోర్స్ భారతం అన్ని భాషలకు పాపులర్ కదా వస్తుంది. సో అది మనం హారిజాంటల్ స్కేలింగ్ చేస్తాం. అది నెక్స్ట్ ఇయర్ చేస్తాం. ప్రస్తుతం ఈ ఏడాది మేము అనుకున్నాం తెలుగు, ఆఫ్కోర్స్ ఇంగ్లీష్ కూడా పెడుతున్నాం. ఎందుకంటే చాలామందికి మనకి హెడ్ విండ్స్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్ట్ నాకు భారతం, నాకు ఉత్తి తెలుగులో చేస్తే నేను ఆడలేను అని చాలామంది రిక్వెస్ట్లు వచ్చాయి నాకు. సో అందుకని ఇంగ్లీష్ కూడా చాలా మంది సి రాజగోపాల్చారి జనరేషన్ మేము అది ఫుల్గా అది కూడా చదివాం. అది కూడా తీసుకొచ్చి అయితే మనం తెలుగు మనం ముఖ్యంగా ప్రామాణికంగా తీసుకున్నది తిరుపతి దేవస్థానం వాళ్ళు అన్ని భాషల్లోనూ భారతం పబ్లిష్ చేశారు. వాళ్ళకి మనం డెఫినెట్గా రుణపడి ఉన్నాం యాక్చువల్లీ. అది ఒక మేజర్ ప్రాణామిక పుస్తకం కింద మనం తీసుకున్నాం. అందులో కంటెంట్ కొన్ని అంటే రిఫరెన్స్ మెటీరియల్ కింద. తర్వాత ఈ మధ్య పలు రకాల ప్రవచనకర్తలు భారతంలో ధర్మ సూక్ష్మాలని అవన్నీ వీటినన్నిటి చూసుకుంటూ చేస్తున్నాం అన్నమాట. అయితే అక్కడక్కడ మేము తప్పులు దొల్లొచ్చు చేస్తున్నాం. ఇది మాది మేమంతా టెక్నికల్ టీం, మేము ఓకే ఇది కంటెంట్ టీం కాదు, అది చేస్తున్నాం. ఎప్పుడైనా తప్పులుంటే దిద్దుకుంటూ వెళ్తాం. ఇది వీ నో హౌ టు కరెక్ట్ ద కంటెంట్. కంటిన్యూస్ జర్నీ. ఇది కంటిన్యూస్ క్యూరేటెడ్ కంటెంట్ అన్నమాట. ఇది కంటెంట్ అలా క్యూరేట్ అవుతూ ఉంటుంది. సో ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ మిగతా భాషలకి భారతీయత మీరు ఇందాక అన్నట్టు ఇటు ఆంధ్ర, తెలంగాణ, తెలుగుతో ఆగిపోకుండా తెలుగు మొత్తం అన్ని భారతీయ భాషల్లోకి వెళ్ళడానికైనా మన ప్లాట్ఫామ్ ఇప్పుడు తయారవుతుంది. అది మెయిన్ మనకి, అది హారిజాంటల్ స్కేలింగ్ అన్నమాట.